ఈస్ట్ మెక్సికోలో సన్ రైజ్ కూడా ఎంటర్ అవ్వలేని ఒక డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఆర్కియాలజిస్ట్ టీమ్కి రాక్స్ మధ్యలో నుంచి నేరో పాత్తో ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ కనిపించింది. ఈ డార్క్ అండ్ క్వైట్ నేరో టన్నెల్లో ఏదో అబ్నార్మల్ విషయం ఉందని, అసలు అదేంటో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీతో ఆర్కియాలజిస్ట్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్తో టన్నెల్లోకి వెళ్తారు. చాలా హవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ తర్వాత ఆర్కియాలజిస్ట్ టీమ్ 230 ఫీట్ లోనికి ఉన్న కేవ్ బాటమ్ ఏరియాకి రీచ్ అవుతారు. ముందంతా వీళ్ళకి ఏం మిస్టీరియస్ ఎక్స్ప్లోరేషన్ కనిపించదు, కానీ సడన్గా వీళ్ళకి ఒక సీక్రెట్ ఛాంబర్ కనిపిస్తుంది. కానీ ఆ ఛాంబర్ ఒక పెద్ద రాక్తో కవర్ అయి ఉంటుంది. అక్కడ అంత డెన్స్ ఫారెస్ట్ అండర్ గ్రౌండ్లో అసలు ఆ కేవ్, టన్నల్ ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎవరైనా దాన్ని తయారు చేశారా? హలో పీపుల్, ఇది పిరమిడ్స్ ఆఫ్ మాయా యొక్క డీప్ స్టోరీ. ఈస్ట్ మెక్సికోలో 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఈ డెన్స్ ఫారెస్ట్ ట్రీస్ అండ్ లీవ్స్ లోపల మాయన్ సివిలైజేషన్స్ కోసం చాలా విషయాలు దాగి ఉన్నాయి. పాస్ట్లో ఈ ఫారెస్ట్ అంతా మాయన్ సివిలైజేషన్ కంట్రోల్లో ఉండేదని అండ్ ఇక్కడ వాళ్ళు చాలా సిటీస్ బిల్డ్ చేశారని రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఈ సివిలైజేషన్లో చాలా అడ్వాన్స్డ్ అండ్ స్కిల్ఫుల్ హ్యూమన్స్ ఉండేవాళ్ళని నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళు ఏన్షియంట్ ఈజిప్షియన్స్లా వీళ్ళ సిటీస్లో ఓన్గా పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అంతేకాదు వీళ్ళు అగ్రికల్చరల్, పాటరీ, హైరోగ్రఫిక్ రైటింగ్స్, క్యాలెండర్ మేకింగ్, మ్యాథమెటిక్స్, ఆర్కిటెక్చరల్ ఆర్ట్ వర్క్స్ కూడా చేసేవాళ్ళు. ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ బట్టి ఏన్షియంట్ మాయన్స్ ఈ ఏరియాలో టోటల్ 60 సిటీస్ బిల్డ్ చేసి అందులో మెగ్నిఫిసెంట్ ప్యాలెస్, పిరమిడ్స్ ఇంకా టెంపుల్స్ కూడా బిల్డ్ చేశారు. వీళ్ళకి ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కింగ్ ఉండేవాడు అండ్ అక్కడి పీపుల్స్ ఆ కింగ్ని వాళ్ళ దేవుళ్ళ డివోట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ వీళ్ళు బిల్డ్ చేసిన కొన్ని బిల్డింగ్స్ అక్కడ అలానే డ్యామేజ్ అవ్వకుండా ఉన్నాయి అండ్ వీటిని చూడడానికి ఎవ్రీడే చాలామంది టూరిస్ట్ వెళ్తుంటారు. మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ మాయన్ సిటీస్ని డిస్కవర్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ లైడార్ రేస్ని యూజ్ చేసి ఈ ఏన్షియంట్ సిటీస్ ఇంకా స్ట్రక్చర్స్ని డిస్కవర్ చేస్తున్నారు. అసలు లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది ఎలాంటి టెక్నాలజీ అంటే ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి భూమి మీదకి లేజర్ పల్స్ ప్రొజెక్ట్ చేస్తారు. ఈ లేజర్ పల్స్ ట్రీస్ని బైపాస్ చేసి ల్యాండ్కి రీచ్ అయ్యి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ సెన్సర్కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ డేటాని ప్రాసెస్ చేసి గ్రౌండ్ షేప్ డిజైన్ చేస్తారు. ఇది సిమిలర్గా మనం చేయించుకునే ఎక్స్రే లాంటిదే. సర్ప్రైజింగ్లీ ఇప్పటి వరకు 4500+ మాయన్ సివిలైజేషన్స్ని డిస్కవర్ చేశారు. ఇక్కడ మెయిన్ అన్సాల్వ్డ్ క్వశ్చన్ ఏంటంటే మాయన్స్ ఇప్పటి వరకు ఎన్ని సిటీస్ బిల్డ్ చేశారని కాదు, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న మాయన్స్ ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలీదు. లైడర్ టెక్నాలజీతో ఎక్స్పర్ట్స్ ఫస్ట్ మాయన్ రూయిన్స్ ఫారెస్ట్లో ఏ పార్ట్లో ఉందో ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి ఫిజికల్ ఎక్స్కవేషన్ చేస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర యుకటాన్ రీజన్స్లో ఆర్కియాలజిస్ట్ మాయన్ సివిలైజేషన్కి సంబంధించిన ఒక రూయిన్ ఫైండ్ అవుట్ చేశారు. ఆ విలేజ్ పేరే కాయుక్ అండ్ లోకల్ కింగ్ ఇయర్ 800 అంటే 1200 ఇయర్స్ ముందు 20,000 స్టోన్ బ్లాక్స్తో ఒక 30 ఫీట్ హైట్ ఉన్న పిరమిడ్ని బిల్డ్ చేశాడు. యూజువల్లీ మాయన్స్ వాళ్ళ కింగ్ చనిపోయాక ఆ బాడీని వాళ్ళ పిరమిడ్స్లో ఒక రాయల్ ఛాంబర్లో ఉంచుతారు. ఆర్కియాలజిస్ట్ టీమ్ అసలు ఈ పిరమిడ్లో రాయల్ ఛాంబర్ ఉందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అందులో ఏముందో తెలుసుకోవడానికి ఆ పిరమిడ్ టాప్ నుంచి బాటమ్కి డిగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. టోటల్ 21 ఫీట్స్ డిగింగ్ తర్వాత ఆర్కియాలజిస్ట్కి ఒక ఫ్లాట్గా ఉన్న స్టోన్ దొరుకుతుంది. కానీ ఆ స్టోన్ పిరమిడ్స్ బిల్డ్ చేయడానికి కాదు, వాళ్ళ రూఫ్ టాప్స్ని సపోర్ట్ చేయడానికి క్రాఫ్ట్ చేసేవాళ్ళు. ఈ స్టోన్తో ఆర్కియాలజిస్ట్ ఈ పిరమిడ్లో తోమ్ బిల్డ్ చేశారు అనే కన్ఫర్మేషన్కి వస్తారు. సర్ప్రైజింగ్లీ పిరమిడ్ బేస్మెంట్లో ఒక రూమ్ ఫౌండేషన్ ఇంకా స్టేర్స్ డిస్కవర్ చేస్తారు. దీంతో పాటు ఆర్కియాలజిస్ట్ టీమ్కి ఒక విరిగిపోయిన చిన్న పాట్ పీస్ కూడా దొరుకుతుంది. రేడియో కార్బన్ డేటింగ్లో ఆ పీస్ ఏజ్ చూస్తే ఈ పాట్ 500 ADలో తయారు చేశారని తెలిసింది, అంటే 15 ఇయర్స్ ముందు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే పిరమిడ్స్ 1500 ADలో కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అందులో దొరికిన ఆ పీస్ ఆఫ్ పాట్ మాత్రం 1200 AD, అంటే పిరమిడ్ కన్నా 300 ఇయర్స్ ముందు తయారు చేశారు. ఇది అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకు ఇది ఇంపాసిబుల్లో తెలుసుకోవడానికి మనం హిస్టరీలో బ్యాక్కి వెళ్లాల్సిందే. హిస్టరీ బట్టి తెలుస్తుంది ఏంటంటే యుకటాన్ రీజన్ నార్థన్ మాయాలో ఉండేది అండ్ ఇయర్ 1500లో ఈ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలో అసలు మాయన్స్ అక్కడ ఉండేవాళ్ళే కాదు. అంటే మాయన్స్ లేకపోతే అసలు ఈ పిరమిడ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? సో ఇది తెలుసుకోవడానికి పిరమిడ్ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. పిరమిడ్ సైట్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో రాక్స్ మధ్యలో ఆర్కియాలజిస్ట్కి ఒక కేవ్ కనిపిస్తుంది. ఈ డార్క్ డీప్ డౌన్ ఉన్న కేవ్లో ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా వెళ్ళలేమని
ప్రాపర్ స్పెషలైజ్డ్ కేవ్ ఎక్స్పర్ట్స్తో ఈ కేవ్లోకి విత్ ఎక్విప్మెంట్ వెళ్తారు. చాలా హవర్స్ తర్వాత 230 feet డెప్త్లో వీళ్ళకి ఒక పెద్ద స్టోన్తో బ్లాక్ చేసి ఉన్న ఒక సీక్రెట్ ఛాంబర్ కనిపిస్తుంది. ఆ ఛాంబర్ ఓపెన్ చేశాక అసలు ఆర్కిటెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయండి అందులో దొరికాయి. ఆ ఛాంబర్లో చాలా యూజ్డ్ ఫైర్ టార్చెస్ ఇంకా విరిగిపోయిన మట్టి పాట్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ పీసెస్ సేమ్ పిరమిడ్ బేస్మెంట్లో దొరికిన పీసెస్ లానే ఉన్నాయి. ఈ ఏరియాని ఏన్షియంట్ పీపుల్ వాళ్ళ కోరికలు వర్క్షిప్ కోసం యూజ్ చేసేవాళ్ళు అని రీసెర్చర్స్ చెప్తారు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికల్ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఆ క్లే పాట్స్ని పగలగొట్టే వాళ్ళని అండ్ అలా చేయడం వల్ల వాళ్ళు అనుకున్నది జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇందులో కొన్ని సిమిలర్గా ఉన్న పాట్ పీసెస్ని తీసుకొని జాయిన్ చేయడానికి ట్రై చేస్తే ప్రతి పార్ట్లో కూడా ఒక పీస్ మిస్సింగ్ ఉండేది. అంటే ఏన్షియంట్ పీపుల్ కోరికలు కోరుకున్న తర్వాత వాళ్ళు పగలగొట్టిన పాట్స్లో ఒక పీసెస్ వాళ్ళ దగ్గరే ఉంచుకునే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ కన్క్లూడ్ చేశారు. అండ్ రీసెర్చ్లో యుకటాన్ రీజన్లో ఉన్న పాట్ పీస్ ఈ కేవ్ నుంచి తీసుకొచ్చారని తెలిసింది. ఈ మాయన్ పీపుల్ వే ఆఫ్ లివింగ్తో సిమిలర్గా ఉన్న ఇంకో సివిలైజేషన్ పీపుల్ ఈ ఏరియాలో మాయన్స్ కన్నా ముందే ఉండేవాళ్ళని అండ్ ఈ కేవ్ని వాళ్ళు వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ కోసం యూజ్ చేసేవాళ్ళని ఆ దొరికిన పీస్ ఆఫ్ క్లేనే క్లియర్ ఎవిడెన్స్. అండ్ ఇంకా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి ఈ పాట్ విరిగిన ప్లేస్ నుంచి ఆర్కియాలజిస్ట్ టీమ్ ముందుకు వెళ్తే అక్కడ వీళ్ళకి ఇంకో ఛాంబర్ కనిపిస్తుంది. అండ్ ఆ ఛాంబర్ వాల్స్ మీద ఆర్కియాలజిస్ట్కి మైండ్ బాగ్లింగ్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. కేవ్ డీపెస్ట్ పాయింట్లో వీళ్ళకి ఒక 3D జాగ్వార్ పెయింటింగ్ ఇంకా ఇంకో దగ్గర ఒక డియర్ని హంట్ చేస్తున్న జాగ్వార్ పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. ఎక్స్పర్ట్స్ ప్రీవియస్లీ డిస్కవర్ చేసిన ఏ మాయన్ కేవ్స్లో కూడా ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ని చూడలేదు. ఈ పెయింటింగ్స్ డీటెయిల్డ్ అనాలిసిస్లో తెలిసింది ఏంటంటే ఈ పెయింటింగ్స్ నియర్లీ 100 BCలో డిజైన్ చేసినవని, అంటే ఈ రోజు నుంచి 2100 years ముందు. మాయన్స్ సౌత్ నుంచి ఈ రీజన్కి వచ్చే 800 years ముందే ఈ పెయింటింగ్స్ ఈ కేవ్లో ఉన్నాయి. అండ్ ఈ ఎవిడెన్సెస్ అన్నిటితో ఎక్స్పర్ట్స్ మాయన్స్ కన్నా ముందు ఈ కాయక్ విలేజ్లో ఇంకో సివిలైజేషన్ పీపుల్ ఉండేవాళ్ళని, ఇంకా వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మాయన్స్ లానే ఉండేదని కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ఎర్లీ ఆర్ క్లాసిక్ మాయన్స్ అనే పేరు పెట్టారు. అసలు ఇంత ఎక్కువ పాపులేషన్ అండ్ అడ్వాన్స్డ్గా ఉన్న మాయన్స్ అసలు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో అన్నది ఈరోజు కూడా వరల్డ్లో ఒక డార్క్ మిస్టరీ లానే ఉండిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.